లేవని చెప్పా కదా లోపల ఎవరు అమ్మ నెక్కెత్తా మంచి కొడక తీసుకో మధ్యవరకు ఒక్కసారి అమ్మాయి చేసి చంపేస్తా. లంజవరకు నీకు సిగ్గుండాలి, నీకు కొడుకు బిడ్డ ఉంది, నీ పిల్ల ఉన్నది, నీ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, నా పిల్లం లేదు, నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, దానికి సంబంధం ఎఫ్ఐఆర్ ఏంద్రా నువ్వు చూస్తున్నాడు, ఇంకా అలానే చూస్తున్నాడు. గమనా మాటలేదని విని ఇంకా చూడు ఎలా చేస్తున్నాడు. అమ్మ ఇలాంటి లంజలు ఇక్కడ ఉండడం అవసరం లేదు. అన్న ఏంటి అన్న బేబర్స్ ఉండ, నా తండ్రి నొచ్చుకుంటా నన్ను అన్న అంటావా? సిగ్గుండాలి దొంగముండా దీని అమ్మ దీన్ని. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనకు రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేసి తన ఫ్యామిలీలో ఒక ప్రాబ్లమ్ని మనకు చెప్పిందనమాట. సో మనం వెళ్ళి కలిసిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఎవరి వల్ల కాదు, వాళ్ళ సొంత బ్రదరు అండ్ ఫాదర్ వల్లనే. వాళ్ళ ఫాదరు అంటే మదర్ లేదు అమ్మాయికి. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎఫ్ఐఆర్ పెట్టుకొనేసి అమ్మాయికి అంటే ఎటువంటి సిచ్యువేషన్ లేక తినడానికి ఫుడ్ లేక ఏమి అంటే ఏ విధంగా పట్టించుకోకుండా వదిలేసాడు అనమాట. సో బ్రదర్ ఉంటే బ్రదర్ వచ్చేసి రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని తన లైఫ్ తను చూసుకున్నాడు. సో అమ్మాయి కనీసం హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి కూడా 1000 రూపీస్ లేకుండా చాలా అంటే చాలా నరకం అనుభవించి ఫైనల్గా సూసైడ్ చేసుకోవడానికి కూడా నిశ్చయించుకుంది అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే మీరు చూడండి, ఎండ్ వరకు చూడండి. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ వీడియో అయితే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏందనేది. సో ఫ్రెండ్స్, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతసేపు డోర్ కొడుతుంటే ఎందుకు తీయట్లే నువ్వు? లోపల ఏం చేస్తున్నావు? నేను వేరే పనిలో ఉన్నా. ఏ పనిలో ఉన్నావు నువ్వు? చూపియాలి. ఇప్పుడు నువ్వు ఏ పనిలో ఉన్నావా? నేను చూపియాలి. ఏం పనులు ఉన్నావు చెప్పు. మనిషివి కాదా? వచ్చి సంవత్సరం అయితే లేదు అప్పుడే ఎఫ్ఐఆర్ నీకు? లోపలికి లోపల ఎవరు లేరు అని చెప్తున్నాను కదా. ఇది నా రూమ్, నా ఇష్టం. రెంట్ కడుతున్నాను కదా. రెంట్ ఎక్కడ కడుతున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు రెంట్ చెప్పు. ఈయనకి ఇస్తున్నావా, నాన్నకి ఇస్తున్నావా? వీళ్ళ నాన్నగారికి. నాన్నగారికి ఎలా ఇస్తారు? ఇస్తే మరి ఎందుకు ఇవన్నీ కథలేదు? మా నాన్న చెప్పులు ఇక్కడ ఎందుకు ఉన్నాయి? మీ నాన్న చెప్పులు అక్కడ ఎందుకున్నాయి? అవి చెప్పులు ఎవరు లేనప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు నువ్వు లోపలికి ఎందుకు కొనిస్తావు? నీ బండారం అంతా బయట పెడతాను. నువ్వు సైడ్ లోపల ఎవరు లేరని సైడ్ అని చెప్పాను నేను. నీ బండారం అంతా ఇప్పుడు బయట పెడతా, నువ్వు సైడ్. ఇలా హస్బెండ్ నెంబర్ కూడా తీసుకున్నా, నాకు కొద్దిగా కావాలా. నెంబర్ చెప్పు, మీ హస్బెండ్ నెంబర్ చెప్పు. చెప్పులేంది లోపల నువ్వు లోపల సంవత్సరం అయితే నువ్వు అప్పుడే ఇట్లా కథలు చేస్తే ఏం చేయది? నువ్వు సైడ్. నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, చేసే పని ఏంది? తప్పు కదమ్మా ఇది. చెప్పు. లోపల ఎవరు లేరని లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? సైడ్. లోపల ఎవరు లేరు అమ్మా, నువ్వు సైడ్. అనవసరంగా మ్యాన్ హ్యాండిల్ ఇచ్చేసుకోదాకా చూడకు. లేడీస్ అని చూస్తున్నావు, టచ్ చేస్తే బాగుంటుంది. సైడ్ ఇచ్చినామంటే మీరు తీసుకొచ్చుకుంటారు. ఎందుకు భయపడుతున్నావు? ఎవరు లేనప్పుడు లోపల ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు నువ్వు భయపడ. లోపల ఎవరు లేదు, లోపల పోయిసరా. లేవని చెప్పా కదా. లోపల ఎవరు లేరన్నా అమ్మ ఉంగముండా ఇంతకు చెప్పావు కదమ్మా లేడు 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 అని. మాట్లాడి ఒక మాట చెప్తే అర్థం ఉండాలా. వయసు అన్నకు విలువ ఇవ్వాలమ్మా. ఎంత ఆయన వయసు ఎంత? సేపు గొడవ వద్దాను గమ్మన్నా మాట్లాడు. షర్ట్ వేసుకోండి, షర్ట్ వేసుకో. నీ ఎక్స్పోజ్ మేము చూడలే. షర్ట్ వేసుకో. దొంగ మరి ఇలా కొడుకు చేస్తున్నాడు. దొంగ నా కొడుక. మీ ఇద్దరికి అసలు చూసుకున్నారు ఒకరి మొహాలు ఒకరు. వయసు ఎంత ఉంది మీకు? కనీసం ఎంత వయసు ఉందా నీకు? బుద్ధిలా ఈ వయసు ఎవరికైనా తెలుసు? మొగుడు తెలుసా? చంపేస్తాను నీకు తెలుసా? ఎవరు లేడు కాబట్టి చూస్తా ఉన్నాడు. మొగుడు ఆడికి పోయినాడు అన్న. అది చెప్పు. నేను మాట్లాడతా. బయట జాబ్ చేసుకుంటాడు అన్న, వారానికి ఒకసారి వస్తాడు. అందుకే ఈ బేవర్స్ ముందు ఇలా తయారైంది. వాడు ఎంత మంచోడు, ఇది అంత చెడ్డది దొరికింది. ఈ బేవర్స్ ముందుకు ఉండాలి కొంచెం అన్న సిగ్గుండాలి చేయడానికి. ఆయనకేదో సిగ్గు లేదనుకో, వయసు అయిపోయిన ఎదవ కాబట్టి ఆవిడకి సిగ్గు ఉండదు. నీకన్నా ఉండాలి కదా. మనం తప్పు చేస్తున్నాం, మన కుటుంబ నాశనం అవుతుంది తెలియాలి కదా. బుద్ధి లేకుండా చేస్తా ఉండరు. కూర్చోబెడతావు అన్న. ఎన్ని రోజులు నడుపుతున్నావు నువ్వు? ఇది ఎన్ని రోజులు నడుపుతున్నావు? దాని మొగుళ్ళని టైం చూసి ఇలా చేస్తున్నావు సంసార పనులు. దొంగనా కొడుక.
నువ్వేదో పతివ్రతలాగా పతివ్రత ఎఫ్ఐఆర్ లేవా నీకు? పతివ్రత కబుర్లు చెప్తున్నావు. కొద్దిసేపు ఉన్నాను అన్న మాట్లాడదాం ముందు ఆయన చించుతున్నాడు కదా నేను మాట్లాడతాను. లంజావుడికి నాకు ఎఫ్ఐఆర్ అంటున్నాడు వాడు. ఏమవుతాడు తెలుసు నీకు మర్చిపోయినావా? నేను నైట్ చనిపోతుంది నీకు తెలుసా? నీ కూతురు సూసైడ్ చేసుకుని ఇక్కడ వచ్చి పడక చూసుకుంటున్నావు. అది ఎట్టపోతే పోయింది అనేసి నేను చెప్పేదాకా తెలియలే నీ కొడుక్కి. ఆయన ఆ మోజులో ఉన్నాడు కొత్త పెళ్లి కొడుకు. కలిసేవారు ఎన్నిసార్లు చెప్పింది బిడ్డ, ఎన్నిసార్లు చెప్పింది మారేవా నువ్వు? ఆ బిడ్డ ఎన్నిసార్లు చెప్పింది నాన్న తప్పు నాన్న నువ్వు చేసే పద్ధతి బాగాలేదు నాన్న అనేసి. ఏమని చెప్పాలి? ఇంకా కొట్టాలి తిట్టాలి నేను చూడు. లంజావుడికి సుఖానికి మరిగినా నా సుఖానికి మాటలేదాన్ని విని ఇంకా చూడు ఎలా చేస్తున్నాడు. అమ్మ గమ్మన చేసే సంసార పనులు ఇంకా మీదికి వస్తున్నాడు వాడు. గమ్మనండి. గొడవలు వేసుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది, అర్థమైందా? మీరు చేసే తప్పు అర్థమవుతుంది. అదొకటి తెలుసుకుంటే చాలు, ఇంకేం అవసరం లే. మీకు కన్న కూతురు ఉంది, కొడుకు కాదు ఉండేది, అర్థమవుతుంది. ఆ కొడుకు పెళ్ళి అయిపోయింది, కూతురు ఉండేది. ప్రతి ఒక్కడి కాడ పోయి 1000 రూపాయలకి 500 చేయి చెప్తాను కూతురు. ఆ పరువు పోయే పని మాత్రం చేయించుకోవద్దా? నీకు ఎంత ఆస్తుండే ఏం ప్రయోజనము బిడ్డ సంతోషంగా లేకపోతే? నువ్వు సంతోషంగా ఉండవు. సుఖానికి మరిగి ఇలా మాట్లాడుతుంటే సపోర్ట్ చేయట్లేదు దొంగ నా కొడుకు. అజ్జుడు నంగనాచిలా అలా ఏడా ఉందో దీని అమ్మ దీన్ని ఫస్ట్ కొట్టద్దా నా చేసే దొంగ ముండ పనులకి. అది సంసారంలాగా చేస్తుంది దగ్గర అన్న. వాళ్ళు 100 మంది 100 వచ్చినా ఎవరు ఏమన్నారు? అలాంటి వాళ్ళు బుద్ధి మారదు. నీ తండ్రికి ఉండాలి ఆ విశ్వాసం అనేది. 2 బిడ్డలు ఉండారా నాకు. వాళ్ళ ఇంటికాడ తెలిసినా, వాళ్ళ అత్తగారి ఇంటికాడ తెలిసినా నా కూతురు జీవితం నాశనం, పెళ్లి కాలేదు, వాళ్ళకి చెడ్డ పేరు తేగుతాను ఆయనకు ఉండాలి. ఆయన వాళ్ళు ఎట్టన్నా బాగా నేను సుఖం చూసుకున్నాను. ఎవరు ఏం చేయగలుగుతాడు? ఈ దొంగ నా కొడుకు ఇలాంటి వాడు నాకేం తెలుసు అన్న, నాకేం తెలుసు. కొట్లాడుకోవద్దన్నా, మీరు ఊరికే కొట్లాడుకోవాలి. నాకు తెలియదన్నా. కమ్ముడు ఇప్పుడు వచ్చి చూసేదాకా మీ సంసారం తెలియలేదు నాకు. ఇలా పడక సుఖానికి మరి దొంగ నా కొడుకు బిడ్డను ఇక్కడ వదిలేశాడు. కాదు అమ్మ కన్న కొడుకు కన్న తండ్రి నేను ఎవరో కూడా తెలియదు మీకు. నేను వచ్చి ఏదో మీ ఇంట్లో సమస్య చెప్పేదాకా మీకు తెలవలేదంటే ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి? దేంతో కొట్టాలా? అర్థమవుతుందా? మీ కూతురు జీవితం నేను 2 సార్లు సూసైడ్ చేసుకుని టాబ్లెట్లు వేసుకునేసింది తెలుసా? ఆడబిడ్డకి పెళ్లి కాలేదు, అది చూసుకుందామని లేదు మీ ఇద్దరికి. ఆయన మామగారింటికాడ అత్తగారింటికాడ ఈయన డెవలప్లు, నువ్వు ఎక్కడ వచ్చేసి ఈయన హస్బెండ్ లేనప్పుడు ఈయనతో సరసాలు. సిగ్గుండాలి. నీదేనమ్మా ఇంతవరకు అంతా కథలు పట్టినావు కదా. నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? వాళ్ళ కూతురు వయసు కన్నా చిన్నగా ఉన్నావు నువ్వు. నీకు సిగ్గుండాలి. నీకు ఆ వయసు ఆయన పట్టుకుంటున్నావు అంటే. నీ కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకున్నావు నాకు అది క్లారిటీ చెప్పండి. ఆయన జీవితం ఆయన సెటిల్ అయిపోయాడు పెళ్లి చేసుకునేసి. మీరిద్దరు కలిసి అమ్మాయికి పెళ్లి చేస్తారా లేదా ఏమన్నా చేస్తారా? లేదంటే నేను తీసుకుపోయి అమ్మాయి జీవితం నేను చూసుకుంటా, ఏదైనా హాస్టల్లో పెట్టేసి 33 నేను చూసుకుంటా. చెప్పండి. మీరు కావాలంటే పడుకొని లజ్జా కొడక అమ్మాయి చేసి చంపేస్తాం. లజ్జా కొడక నీకు ఆస్తి కదా కాదు, తీసుకో. ఆస్తి గురించి నరికేస్తాం. లజ్జా కొడక ఎవరు ఆస్తి కదా కాదు, తీసుకో. లజ్జా ఒక్కసారి అమ్మాయి చేసి చంపేస్తా. లంజావుడికి నీకు సిగ్గుండాలి. నీకు కొడుకు బిడ్డ ఉంది, నీ పిల్లం ఉన్నది, నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. నా పిల్లం లేదు, నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. దానికి సంబంధం ఎఫ్ఐఆర్ ఏంద్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? దొంగ నా కొడుకు ఇలాంటి ముందే మడి పడుకుంటే చెప్తాను సంగతి. నరికి పోగులు పెడతాను. మీ భార్య అంకులని మీ భార్య కాకపోతే కొడతాడు లజ్జ కొడుకు. మీరు తప్పు చేస్తుంటే మాకు కొట్టగా చంపుతారు. మరి తప్పు చేయడం వాడు చూసాడా? ఇప్పుడు చేస్తున్నది మీరేంది? కట్టుబడి నిలిపేసి కూర్చున్నావు. ఏం కూర్చున్నారా బెడ్రూమ్లా? అమ్మాయి మొగుడు నువ్వా కూర్చునేదానికి? రూమ్లో వచ్చా? నీ ఇల్లు ఎక్కడ, నువ్వు ఉండేది ఎక్కడ? మాట్లాడతాం కాలక్షేపానికి ఇక్కడికి వచ్చి ఇంకా మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి సంసార మాటలు మాట్లాడుతున్నాడు. చూసావా ఎంత దొంగ నా కొడుకు? సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. దొరికినాక కూడా ఇంకా సంసార మాటలు మాట్లాడుతున్నాడు. ఈయనతో పెట్టుకుంటే మీ చెల్లికి జీవితం ఉండదు నాకు తెలిసి. సో ఆయన మాట వదిలేసి మీ చెల్లి జీవితాన్ని నువ్వు సెటిల్ చేస్తావా లేకపోతే నువ్వు కూడా వదిలేస్తావా చెప్పినా ఉంటే నేను పాప ఆ బిడ్డ జీవితం నేను నాశనం అయిపోతున్నాను సూసైడ్ చేసుకొని. నాకే ఇంత దొంగ నా కొడుకని ఇలా పడక సుఖాన్ని మరి లంజావుడికి ఇలా చేసారా నేను కనగలేదు. ఆ బేవర్స్ ముండని పట్టుకొని ఇటు పట్టుకోనికి సిగ్గు ఉండదు వీనికి. ఈయన అమ్మ ఆ బేవర్స్ ముండ చూడ ఇంకా ఎలా చేస్తుందో. ఇలా ఎవడు పడితే పడతాడు పడుకోనికి. సిగ్గుండాలి నీకు కొంచెమన్నా. బేవర్స్ ముండ నీ మొగడు ఎంత మంచోడే. ఇంట్లో లేదు చూసి ఎవరితో పడితే పడితే పడతావా? బేవర్స్ ముండ దిగే ఇక్కడ దిగే నీ అమ్మ. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నువ్వైతే సెట్ కాదు ఇక్కడ, అర్థమైందా? వాళ్ళ జీవితాల్లో కాపురంలో నాశనం అయిపోతున్నాయి నీ గురించి. ఈ బేవర్స్ నా కొడుకు చూడు ఇంకా ఎలా చూస్తున్నాడు. ఈయన అమ్మ ఇంకా నందిడుతున్నాడు.
నీ వయసు ఎంత, నీ కొడుకు వయసు ఎంత, నువ్వు ఆయన మీద తిరగబడుతున్నావు, నీ సుఖం అంటున్నావు, ఏం నాకు అర్థమే కావడం నువ్వు మాట్లాడేది. ఇలాంటి లంచలకు నేను తెచ్చి నా భార్యతో ఉంటే ఇప్పుడు నా భార్య మీదకి పోవడం నా గ్యారంటీ ఏందన్నా? బేవర్స్ ముండా కొడుకు ఈడబ్బా. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలే ఈయన క్యారెక్టర్ ఇలాంటిదని. నీ కూతురు వయసు ఉంది అమ్మాయికి, అర్థమవుతుందా? నువ్వేనా ఎట్టన్నా జావు, నాకు అది కాదు. నీ కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకున్నావు చెప్పు. కనీసం అమ్మాయి 1000 రూపాయల కోసం అందరు చేయి చెప్తుంది తెలుసా? నువ్వు మాత్రం సుఖాలు చూసుకుంటున్నావు. నేను చెప్పేదాకా నీ కొడుక్కి తెలియలే, అంటే చెల్లుంది అనే ఒక టాపిక్ కూడా ఆయన బ్రెయిన్లో లేదు. ఆయన జీవితంలో ఆయన ఉన్నాడు. ఏంది ఆ లైఫ్లో నాకు అర్థం కావడం లేదు. నాకేం తెలుసా నా బేవర్స్ కొడుకు ఇలాంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నానే. ఆ ముండలో వెళ్ళా చూస్తున్నా. దెంగే ముండ ఇక్కడ దెంగే, నువ్వు ఫస్ట్ రూమ్లో దెంగే అన్న. నువ్వు ఒక్క 2 నిమిషాలు నువ్వు బయటకు వెళ్ళిపోవన్నా. నేను వీళ్ళ ఏసి పడదగితే అమ్మాయి అయిందే, చదువుకున్న అమ్మాయి అయిందే, అమ్మాయికి శాలరీ, జాబు, ఫుడ్కి కానీ ఇదంతా ఏమైనా ఆలోచించారు మీరు? నీ సుఖం నీది, ఎవరు సగం వాడిది, మధ్యలో ఏమొకటి. కొద్దిగన్నా విశ్వాసం, ఒక కుటుంబం ఉన్నది, ఆడబిడ్డ ఉన్నది ఇంట్లో అనేది గ్రహించాలి మీరు. ఎంత వయసు ఉంది నీకు? బుద్ధులేని అదవా. మళ్ళీ ఈయన ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు. వయసులో ఎంత వదిలేసాను. ఏందన్నా నాన్న? నా సంసారం నుంచి మీ చెల్లి చెప్పలేదా నీకు? నాకు చెప్తే నేను ఇలా ఎందుకుంటాను? మా చెల్లి ఫోన్ చేసి చెప్పలేదా అన్న ఇట్లా జరుగుతుందని? మా అన్న కూడా ఏం పట్టించుకోవటం లేదంటే లాస్ట్ నేను రావాల్సి వచ్చింది, అర్థమైందా? నా ఫ్యామిలీ టెన్షన్ నాకు ఉంటుంది కదా. ఏందన్న టెన్షన్? నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి కదా. ఈ దొంగ నా కొడుకు చూసుకుంటాడని నేను అనుకున్నాను. ఇంతవరకు ఇది లేడు అన్నావు కదా, మరి ఇప్పుడు ఎట్టొచ్చినాడు? ఆ అంకుల్ నార్మల్ గా వచ్చి కూర్చున్నాడు. నార్మల్గా వచ్చాడు. నేను అడిగానా లేదు ఇంటి బయట? నీకు వాడికి ఉందని ఆల్రెడీ తెలుసు, ఎఫ్ఐఆర్, అర్థమైందా? నువ్వు లేడు అన్నంత మాత్రం లేకుండా పాడు. నువ్వు ఇక్కడ ఇంట్లో పెట్టుకొని లేడు అంటే ఏమని అప్పటికి అర్థం? ఊరుకునే కూర్చున్నాడు అంతే. దొంగ ముండా సుఖానికి మరి రూమ్ రేట్లు కట్టకుండా ఆమెనని ఏం ప్రయోజనం అన్నా? నాకు తెలిసి నువ్వు మీ నాన్న ఒకటే సేమ్, ఎవరిని తీసిబల్లే ఎవరిని తోసిబల్లే. ఆయన ఎంత పని చేశాడు, నువ్వు మీ చెల్లిని వదిలేసి నెగ్లెక్ట్ అంతా తప్పు చేసావు. ఆందేముంది, ఎవరు వచ్చినా చూసుకుంటుంది, మీలో ఉండాలి కదా. చూసుకుంటుంది అంటే దానికి ఉండాలి కదా, కొంచెమైనా మాకు చెప్పాలి కదా. మీ నాన్న ఇలాంటోడు అలాంటోడు అని చెప్పేసి. అమ్మాయి ఒక 10,000 వస్తుందన్నా, మీ నాన్న వస్తే రెంట్ కట్టుకోలేదా? మీ మరి ఎందుకు వదులుకుంటారు చెప్పు? మీ నాన్న సుఖం మరిగాడు, మరి ఎందుకు వదులుతాడు చెప్పన్నా? అమ్మాయి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ఏం ఎట్లా మాట్లాడుతున్నావు? కొంచెం ఏం ఎట్లా మాట్లాడు చెప్పమ్మా. అంకుల్ నార్మల్ గా వచ్చే కూర్చున్నా. మ్యారేజ్ అయిందా నీకు? అయింది. హస్బెండ్ ఉన్నాడా? ఎన్ని తెలిసి తాట తీస్తాడు, అర్థం చెప్పంటావా? మళ్ళీ మాట్లాడుతా ఉన్నావు మాటలనే. రేపు ఆయన వయసు వెళ్ళిపో, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, రూమ్ లో ఉండద్దు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో. ఉన్నాను. ఆయన వయసు ఏంది, నీ వయసు ఏంది? రూమ్ లో చెకింగ్ వస్తాడు ఆయన, ఇన్స్పెక్టర్. ఆయన చెకింగ్ చేసుకొని వచ్చేయడానికి అప్పుడప్పుడు. ఇన్ని రూమ్లో ఎక్కడ పోకుండా నీ రూమ్లో వచ్చి కూర్చున్నాడు ఎందుకో? దానికి తోడు నువ్వు లేడని చెప్పడం ఏంది ఇదంతా? మీ పాటికి మీరు చూసుకున్నారు. ఒక అమ్మాయి ఉంది, వయసు అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, అమ్మాయికి చదువుకి ఏమైనా డబ్బులు కావాలి, ఎవరిని అడుక్కోవాలా? అన్న చూస్తే వదినతో ఉన్నాడు, నాన్న చూస్తే తో ఉన్నాడు, ఎవరిని అడగాలి? ఇంకా అమ్మాయి వయసు అమ్మాయి మీరు చేసి ఉండన్నా. నువ్వు దేనికి అమ్మాయి మీద దొక్కుతావు? నువ్వు చేసి తప్పు కదా. నాకు చేసిన తప్పే అన్న, నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఇక్కడ అమ్మాయి మీద దొరికినంత మాత్రం నీతిమంతుడు అయిపోవు, అర్థమైందా? నీతిమంతుడు ఏందన్నా? తండ్రి ఎదమైనప్పుడు కొడుకన్నా నీతిమంతుడు ఉండాలా? ఇద్దరు అలాంటి చేరి ఇక్కడ ఈ అమ్మాయిని కొట్టినంత మాత్రం నువ్వు మంచిడు అవుతావా? అది నాది తప్పే అన్న. నేను నా ఫ్యామిలీని చూసుకుంటున్నా, నా తండ్రి పట్టించుకుంటాడు అనుకున్నా. ఈ కొట్టదు గమ్మను. నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా ఫ్యామిలీని చూసుకుంటాడని నేను వదిలేసుకున్నాను. ఎన్ని రోజులు వదిలేసి నువ్వు? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు. నా జాబ్ టెన్షన్ నాకు 7 నెలలు అవుతున్నది నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి. మీ చెల్లిని మాట పట్టించుకోవడం మానేసి 7 నెలలు అయింది, అర్థమైందా? ఎవరో ఏందో నేను తెలియదు. మీ చెల్లికి నాకు ఫోన్ చేసి బాధపడితే నాకు ఎంత బాధ వేసింది తెలుసా? సొంత అన్నని ఫోన్ చేసి ఇట్లా బాధలు చెప్పుకుంటూ నువ్వు పట్టించుకోకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని నాకు ఫోన్ చేసి ఏడ్చింది. ఎంత నమ్మకం ఉందో మేము ఆ అమ్మాయికి. తండ్రి చూస్తే ఎట్టున్నాడు, అన్నం చూస్తే అట్టున్నాడు, తల్లి చూస్తే లేకపోయా. ఎవరికి చెప్పుకోవాలా? మీ ఇద్దరు లేక అమ్మాయి ఇంకేమైనా చేసుకోవాలా? మీకు మంచిదేనదే? లేదన్న, నా తప్పే, నేను ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు నా తప్పుని సరి చేసుకుంటా. కానీ అన్నా, పిల్లలు తప్పు చేస్తే తండ్రి బెదిరించాలా, కానీ నువ్వే ఇట్లా చేస్తే మరి పిల్లలు ఏ రీతిలో పెరుగుతారో నాకైతే తెలియదన్న. మీ ఇంట్లో చెడబుట్టింది మా అమ్మాయి పాపం. అమ్మ చెక్, నీ వల్ల పరుగు పోతుందిరా. అపార్ట్మెంట్లో ఎవరి ముందు తలెత్తుకోలేకపోతున్నాము. నేను లే నీ కూర్చుని అర్హత లేదు. మన ప్రశాంతం కూర్చున్నా. లే పావుద్దు, కూర్చొని నిలబడిడా. ఏందో నీ మ్యాటర్ చెప్పి నాకు. అదే నంగ నా ఇంకా వెనక దాచుకుంటుంది. సిగ్గుండాలే నీకు. నీ భర్తని ఒక దగ్గర పనికి పంపించి ఎక్కడో పని చేసుకుంటా కష్టపడి డబ్బులు పంపిస్తే నీకు సుఖానికి మరి ఇలా చేస్తున్నావా? దొంగ ముండా. అమ్మా, నీ వయసుకి ఆయన వయసుకి పక్కన ఒకసారి చూసుకున్నారా? నువ్వు ఏ విధంగా ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా నాకైతే అర్థం కావటంలా.
మీ హస్బెండ్ వచ్చి నన్ను బద్దలు ఆడితే నేను ఇచ్చాను రూము. అతను ఎక్కడో పని చేసుకుంటుంటే నువ్వు చేసేది ఈ సంసార పనిలా? సంసారమే నన్ను అసలు. ఎప్పుడెప్పుడు వస్తాడు ఆయన ఇంటికి? అతను ఇక్కడ ఉండడన్నా, అతను ఎక్కడో ఉంటాడు వర్క్ చేసుకుంటా. అది లేని టైంలో చూసి ఇలాంటి దొంగ ముండల వల్లనే ఇలాంటి సంసారాలు మొత్తం ఖరాబ్ అయ్యేటి. దొంగ ముండ. అమ్మాయిని తిట్టి ఏం ప్రయోజనం అన్న చెప్పు? ఇక్కడ నిలువెత్తున్నాడు నిన్ను మీ చెల్లిని కన్నా తండ్రి. ఒకటన్నా అమ్మాయి సంధి అంది దొంగ నా కొడుకు ఎందుకు వస్తాడన్నా? వాళ్ళ కుటుంబం నీ వల్ల నాశనం అయిపోయింది తెలుసా? నాకేం తెలియదు అన్న, ఆయన రూమ్ రెంట్ కట్ట అవసరం లేదని అలా లొంగ తీసుకున్నాడు అంతే. నువ్వు లొంగిపోయావా? లొంగిపోతావే నువ్వు? ఎవరు ఎట్లా చెప్పినా ఎవరు వస్తే వాళ్ళతో అలా పడుకుంటావా? మనిషికి కడుపు కన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు అని దొంగ లంజముండా ఆ లంజోడుకు నీతో ఉంటే వాడి వల్ల నీ వల్ల చెల్లి 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 నాశనం అవుతుందిరా. ఇది కానీ మీ ఆయనకి కానీ తెలిసిందనుకో నీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకో. నేను లేడీస్ అనేసి ఇక్కడ ఏం అనలేకపోతున్నా, తాటట్ట తీసేస్తున్నట్టు ఇంకొకరు ఏంటి ఇలాంటి ముండల్ని చేసేయాలన్నా, కేసు పెట్టాలి ఇలాంటి ముండల మీద. ఎందుకన్నా ఇలాంటి వాళ్ళ మీద పెట్టే ముందు పోయి వీడి మీద పెట్టి ఫస్ట్ పోయి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈయన చూపించింది ప్రతాపం. వయసు సెటిల్మెంట్ వాడిది, వాడు చేసే పని లేనిది, వాడికి ఒక కూతురు అంత కూతురు ఉంది. వీడి పద్ధతి నచ్చక వీడి దగ్గర చేయి జాపలేదు మీ చెల్లి. నీకు ఫోన్ చేసి మాట్లాడితే నువ్వు కేర్ తీసుకోలేకపోయావు. సో అప్పుడు నీ సిచ్యువేషన్ అట్టు ఇందులో మీ వైఫ్ ద్వారా నాకు తెలియదు కానీ పెళ్ళి అయితే ఎవడైనా అట్లే ఉంటాడన్నా. కానీ కన్న తండ్రి అన్న ఉండాలి కదా తోడు. తల్లి లేకపోయా ఎవరున్నారన్నా? మీరు చేస్తారనుకున్నా పరువు పోతుంది, నా పరువు పోతుంది. మా చెల్లి పానం పోయేది ఈ దొంగ నా కొడుకు వల్ల. ఈ ముండ ఇంకా చూడు ఎలా చూస్తుందో దొంగ ముండ. కాపురం కూర్చో ముండ. అన్నం పెడతాను, గొడవలు అయితే పెట్టుకో ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతా. కొద్దిసేపు గమ్ముండి క్లియర్ చేసుకొని నేను అందుకే నీకు చెప్పింది గొడవలు అయితే ఇక్కడ సెట్ కాదన్నా అనేసి. నేను అప్పుడు ఇలాంటి ముండలు వద్దు, నీ కంటికి తెలియాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన అర్థమైందా? తెలిసింది కదా. సో ఇక్కడి నుంచి ఏదన్నా క్లియర్ చేసుకుని చూడు. గొడవలు వేసుకొని కొట్లాడుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం వల్ల సమస్యలు తీరవు. కూల్గా సమస్యలు క్లియర్ చేసుకో. ఆయనకేం కావాలో అడుగు, ఆయన దారిని ఆయన వదిలేంటి, మనకేం సంబంధం లేదు. ఓకేనా అంకుల్? చెప్పండి అంకుల్, మిమ్మల్ని కొట్టడో తిట్టడో నేను క్లియర్ చేస్తా. అదేదో తప్పు లేనట్టు నా తప్పే చెబుతాను. పెళ్ళి అయింది, పెళ్ళం ఉంది, వేరే దాంతో అక్కడ సంబంధం ఉంది వీడికి. నాకు పెళ్ళి భార్య చచ్చిపోయింది, నేను తప్పు చేస్తే తప్పే ఉంది. భార్య చచ్చిపోయింది కాబట్టి నేనే తప్పు చేస్తాను. కరెక్ట్ అంకుల్, కరెక్ట్గా పతివ్రత కౌలు చెప్తాడు ఆయన 10 గంట బట్టి చూస్తున్నాను. ఓకే మీరు కరెక్ట్గానే మాట్లాడారు. నేను అడిగిందని చెప్పండి. నీకు భార్య లేదు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, ఆయనకి పెళ్ళి అయింది, ఓకే బాగుంది, ఆయన అక్రమ సంబంధం అంటే మరి మీ కూతురు పరిస్థితి ఏంది? ఆమె ఏం చేయాలి చెప్పండి, అది కూడా చెప్పండి, మీరే చెప్పండి. అట్లనే సెటిల్ చేస్తా. మీ కూతుర్ని ఏం చేయాలా? వయసు లేదు అమ్మాయికి, పెళ్లి చేసి పిల్లలు ఉండాలి టైంకి ఆ అమ్మాయికి. మీ పాటికి మీరు సైడ్ అయిపోయారు, ఓడి పాటికి ఓడి సైడ్ అయిపోయాడు. నాకు వయసు ఉంది, నేను అమ్మాయిని పెట్టుకున్నాను నువ్వు అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలా? లంచోడికి వల్లనే అన్న. ఇలాంటి వాడు ఒకవేళ నా భార్యను తీసుకొచ్చినా కూడా ఇలానే చేస్తాడు కదా. ఈయనకి కన్న బిడ్డకు పతివ్రత కౌలు చెప్పకరా నువ్వు. పతివ్రత కావాలి లంచోడుగా నీ వాళ్ళు ఇప్పుడు నాకు భార్య తీసుకొచ్చిన గ్యారెంటీ ఏందిరా? మీరు భార్య నుండి ఇచ్చుకొని భార్య లేకపోతే తప్పులు చేసుకోండి. ఇక్కడ మీ ప్రాబ్లం కాదు నేను అడిగేది. ఆ బిడ్డ జీవితం ఏం చేయాలన్నా? మీ కన్న కూతురు మీకు పుట్టలేదా చెప్పండి, నేను తీసుకుని సాక్కుంటా ఆ బిడ్డని. పుట్టలేదని అలా చెప్తాను. మరి ఈ ప్రవర్తనలో ఉంటే ఆ బిడ్డ జీవితం ఏంటి? అంత దూరం ఆలోచించలేదండి. ఏమా తలకైందా నీకు? ఎంత వయసు నీకు? ఆలోచించలేదంట, ఇది మాత్రం ఆలోచించావా? లంచ సుఖముఖ మరిగి నువ్వు కన్న కొడుకు, నువ్వు కన్న విద్యను మర్చిపోతావు. గొడవలు పెట్టుకోవచ్చు, దండం పెడుతున్నాను. నేను ముందుగానే చెప్పాను నీకు ఇట్లాంటివైతే నేను రానని చెప్పాను. గొడవ లేకుండా క్లియర్ చేస్తాను. గమ్మునున్నాను. రేపు నా పెళ్ళంతో ఇక్కడ ఉంటే తప్పు చేయడం గ్యారంటీ ఏందన్నా? ఈ అమ్మాయిని వద్దన్నా గమ్మ. నీ కూతురు ప్రాబ్లం ఇక్కడ క్లియర్ చేయండి నాకు. నువ్వు నీ కొడుకు ఏం చేస్తారా? ఆ బిడ్డ జీవితం ఏంది? ఇద్దరు కలిసి అమ్మాయికి పెళ్లి చేస్తారా? లేదంటే అమ్మాయి జీవితం అమ్మాయి ఎత్తుకోమంటే నేను చూసుకుంటా. పాపం అమ్మాయికి ఏం కావాలో నేను చూసుకుంటా. మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. నాకు అన్న లేడు, మాకు చెల్లి లేదు, నా కూతురు లేదు, మీ ఇద్దరు చెప్పిండి అన్నమాట. అలా ఎలా చెప్తాండి? మీరు ఇద్దరు చచ్చిపోయినారు. కూతురు నా చెల్లె నాకు తెలిస్తే నేను టైంకి తింటున్నదా, చదువుకుంటున్నదా, ఫీజు ఏమైనా కడుతుందా, పాపం వయసుకు వచ్చింది పెళ్లి చేయాలా ఏందని తెలియదు నీకు. నీ పాటికి నీకు నీ వయసు ఎంత వయసు వచ్చింది నీకు ఈ మోజుందే. ఆడబిడ్డకి పెళ్లి చేయాలని తెలియదురా నీకు? మళ్ళీ నీతులు మాట్లాడుతున్నారు ఇద్దరు నీతులు. నేను తక్కువ అంటే నువ్వు తక్కువ అంటే నేను అనేసి. నేను ఇక్కడ మీ ఇద్దరిని చెప్పుతో కొట్టలేక కాదు, మీ ఇద్దరితో కొట్టచ్చు. నీ ఇది చెప్పాలంటే ఇద్దరు తప్పు ఉంది, అర్థమైందా? అమ్మాయి నువ్వు కాబట్టి ఇంకొకటి వస్తాడు పడుకుంటుంది. ఆ అమ్మాయి ఏం తప్పలేదు నాకు తెలిసినంత వరకు. నువ్వు వచ్చినావు అంతే తేడా. సో నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి మీ చెల్లికి పెళ్లి చేస్తే చేయండి. లేదంటే ఒక మాట నాకు చెప్పేశారంటే మీ ఇద్దరు సాగు మీరు ఆడని సావండి, నేనేం పట్టించుకోను. ఆ అమ్మాయి జీవితం కూడా ఆయన మీద నేనేం అనుకోను. లేదన్నా మాది తప్పే.
ఇక్కడ నుంచి మా ఆ లంజావుడికి పట్టించుకోకుండా కూడా గొడవలు నా చెల్లి బాధ్యత నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడ గొడవలు వేసుకొని మీ చెల్లిని చూసుకునేది నాకు అవసరం లేదు. ముందుగా చెప్తున్నా, నాకు వద్దన్నా మా నాన్న ఉన్నాడు లేడు నాకు చచ్చిపోయినాడు అనుకోని ఒక మనసులో అనుకొని, నీకు నచ్చలేదు ఆయన లేడు అనుకొని పెళ్ళి అయ్యేదాకా మాత్రం సైలెంట్గా ఉండండి, ఓకేనా? మీ చెల్లిని ఒక ఇంటికి పెళ్లి చేసేదాకా ఇద్దరు కలిసి పెళ్లి చేసి పంపించండి. వాళ్ళకి కానీ తెలిస్తే ఇంకా అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. లంజోడుకు ఇలాంటి పని చేస్తారని అడగను. ఫస్ట్ ఇలాంటి వాడని తెలిస్తే నా చెల్లికి సంబంధాలు వస్తాయి అసలు. మరి ఇప్పుడు తెలియాలి మీ ఇద్దరికి ఆ విషయం అనేది. లంజోడుకు అవసరం లేదు. అలానే చూస్తున్నాడు, ఇంకా అలానే చూస్తున్నాడు. గమనానా నువ్వు ఎందుకు గొడవలు చేయడానికి ఇక్కడికి వచ్చిందే చెప్పు. అలా కాదన్నా, ఇలాంటి పొక్కలు ఎత్తి చేస్తుంటా తెలుసా నేను. ఇలాంటి వాడని తెలుసా రేపు నా చెల్లికి సంబంధాలు ఎలా వస్తాయి నాన్న? మరి కూర్చొని మాట్లాడుకోండి. అది ఇప్పుడు కూర్చో చేసిందా చెల్లి మీకు? ఇప్పుడు మీ చెల్లి ఇబ్బందిలో ఉండడం నేను చెప్పేదాకా తెలియలేదంటే మీరు ఎంత ఎదవాలనేది మీకు అర్థం చేస్తాను. మీరే వదిలేస్తాను మీకే. చెప్పు అయ్యా పెద్ద అయినా చెప్పు. నేను అమ్మాయితోనే ఉంటానన్నావు కదా, ఆ బిడ్డ జీవితం ఏం చేస్తావు చెప్పేది. ఆ పిల్లకి ఇబ్బంది ఉండదు. ఎట్లా ఇబ్బంది ఎందుకు ఉంటుంది? కన్నా తండ్రి పట్టించుకోకుండా ఎట్లా అన్నా? ఇప్పుడు నేను వచ్చినాను ఇబ్బంది లేదంటున్నావు, 2 రోజులు మళ్ళీ మోజులో పడితే దానికి ఆన్సర్ చెప్పు. ఈసారి అటువంటిది ఏం జరుగుతుంది? ఏం చేయాలనుకోండా చెప్పు నాయనా. నీ కడుపును పుట్టిందానికి ఆ బిడ్డ పాప అనుభవిస్తుంది, అర్థమవుతుందా? కొద్దిగా ఆలోచించాలా. మగబిడ్డ అయితే దేన్ని ఒకదాన్ని తగులుకుంటాడు, లవ్ చేసుకుంటాడు, పోతాడు. ఆడబిడ్డ తండ్రి లేడు, తల్లి లేదు, అన్న లేడు, ఎవరికి చెప్పుకోవాలా? ఏడ్చిందిరా పాపం, మాతలు వేసుకుని చచ్చిపోయడానికి ప్రయత్నించింది తెలుసా నీ కూతురు? ఇవన్నీ తెలియదు. ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నావమ్మా నువ్వు. నీ సుఖం చూసుకున్నావు కానీ ఒక ఆడబిడ్డ జీవితం చచ్చిపోతుంది నీ గురించి. నువ్వు అనేది లేకపోయింటే ఆ బిడ్డ జీవితం మామూలుగా ఉంటుందా లేదు చెప్పు. నువ్వు ఈయన రానికుంటావనంటే ఈడు ఆ కుటుంబంలో మంచిగా ఆ బిడ్డకి ఏం కావాలని చూసుకుంటావు ఉంటాడు. నువ్వు ఇక్కడికి రానిచ్చావు, ఈడు మొత్తం ఆడ సెటిల్ చేసేస్తాడు. ఇంకా ఆడ నుంచి ఆడకు పోయేది ఆ బిడ్డకి ఏమేం కావాలో ఏందని మర్చిపోయాడు. నీ సుఖం చూసుకున్నాడు. 24 hours తిన్నాడా, తాగినాడా, నీ కాడ పడుకున్నాడా, నీ మొగుడు చిట్టయానికి బయట పోయినాడా. ఇది ప్రాసెస్. ఈయన ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. భార్య మోజులు ఈయన ఉండిపోయినాడు, అత్తగారి మోజులు ఆయన ఉండిపోయినాడు. సొంత అన్నదివి, తోడబుట్టినోడివి, నీకు పెళ్ళి అయిపోయింది, అర్థమైందా? మీ చెల్లి జీవితాన్ని ఒక సెటిల్ చేయి. అన్నా నా వల్ల కాదన్నా, నాకు సంబంధం లేదంటే నేను చేస్తా. లేదన్నా, ఓకేనా? నేను చూసుకుంటా, నా చెల్లెని ఇక్కడ నుంచి నేను చూసుకుంటా. మాకు తండ్రి వద్దు, తండ్రి అవసరం లేదు. ఓకే, ఆయన పొద్దు నీకు పొత్తద్దు. ఈసారి నాకు కానీ దొరికిన వంటితో కూడా సారీ అన్న, ప్రామిస్ ఇంకెప్పుడు ఇలా చేయను. నీ అమ్మాయి ఇప్పుడు దొరికితే ప్రతి ఒక్కడు ఇదే చెప్తాడు, అర్థమైందా? నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నా, నటనతో చెప్తున్నా, నాకే తెలియదు కదా. నేను అదే చెప్తున్నా, నీకు 2 days టైం ఇస్తున్నా. వీడు వచ్చినా వీడితో మళ్ళీ ఎఫ్ఐఆర్ దొరికినా నీ కథ ఎట్టుంటుందంటే మళ్ళీ భయంకరంగా ఉంటుంది. ఈ ముండ ఇచ్చిన సందు వల్లనే నా కొడుకు అలా తయారయ్యాడు. దీన్ని ఫస్ట్ వెళ్ళదేంగేద్దాం. ఇలాంటి బేవర్స్ ముండల వల్లనే ఇదంతా జరుగుతుంది. అయితే వెళ్ళిపోమ్మా, ఇక్కడ దాన్ని వెళ్ళిపోమను. సారీ అండి, మా సారీ చేసే దొంగలంచే పనులు చేసి ఇప్పుడు సంసారంగా మాట్లాడుతున్నాను. సిగ్గుండాలి కొంచెం అన్న. దెంగే ఫస్ట్ ఇక్కడ రూమ్ లోకి వెళ్తే. నువ్వైతే ఇక్కడ సెట్ కాదులేమ్మా. అవసరం లేదన్నా, ఇలాంటి లంజలు ఇక్కడ ఉండడం అవసరం లేదు. అన్న ఏంటి అన్న బేవర్స్ ముండ? నా తండ్రిని ఉంచుకుంటా నన్ను అన్న అంటావా? సిగ్గుండాలి దొంగ ముండ. నీకు ఆ మాట నోట్లోంచి ఎట్లా వస్తా నాకు అర్థం కావట్లే. సారీ అన్న, ఇంకెప్పుడు ఇలా జరగదు. హస్బెండ్ కి తెలిస్తే బాగోదన్నా. దీని మాటలు నమ్మడానికి లేదు. మొగోడు లేనప్పుడే నా తండ్రితో ఇలా ఉందంటే నా తండ్రి పోతే ఇంకెంత మందితో ఉంటుందో. అవసరం లేదు ఇలాంటి ముండలు, నాకు ఇక్కడ అవసరం లేదు. నా అపార్ట్మెంట్ లో అవసరం లేదు. ఫ్యామిలీ అపార్ట్మెంట్ మంచిగా చూసుకుంటానన్న పెళ్ళాడు. నేనేమంటానంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తోసేసిన వెంటనే ఎందుకు తోసారు, ఇదేదో చేస్తుంటే ఆయనకు తెలిసింది అనుకో, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆయన అంత మంచిగా సూసైడ్ ఏమైనా చేసుకుంటే మనకు వస్తుంది ఆ బాధ. చూడు, మనం చేసిన ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆయన రిస్క్లో పడతాడు పాపం. ఏ తప్పు చేయని వ్యక్తి ఆయన శిక్ష అనిపిస్తాడు. ఇలాంటి లంచం చేసుకుంటే ఎలా ఉంటదన్న? ఈ బేవర్స్ ముండలు ఇవన్నీ నువ్వు ఎట్లా నాశనం చేస్తున్నారు చూడు. వదిలి ఒక్కరు కాదు, అటు ఈ దీని ఫ్యామిలీ నాశనం చేసుకుంటే ఇటు నా ఫ్యామిలీ నాశనం చేసుకుంటే దొంగ ముందు ఇంకెలా చూస్తుంది. నీ ఒక్క దాని వల్ల ఎన్ని కుటుంబాల లైఫ్లు చెడిపోతున్నాయి తెలుసా? నీ హస్బెండ్ పోతుంది, ఈయన లైఫ్ పోతుంది, ఈయన లైఫ్ పోయింది, అమ్మాయి లైఫ్ పోయింది. అవసరం ఇవన్నీ. ఇది బయట తెలిసే బేవర్స్ ముండ వల్ల ఎవరైనా అపార్ట్మెంట్కి వస్తారన్న? ఎంతో మంచిగా నడుస్తున్నా నా అపార్ట్మెంట్. ఆ దొంగ నా కొడుకు వల్ల ఈ అమ్మ వీడు చేస్తున్నాడు ఇవన్నీ. ఎవరు గొడవలు వద్దునే తలకాయ నొప్పి వస్తున్నాను. ఇదన్నా పెడితే గొడవలు వద్దన్న మా ఇదమ్మా మందలే. మీరు ఎక్కడికైతే గొడవలు పెట్టుకునేదైతే పెట్టుకోవద్దు. నేను ఫస్ట్ ఆ దొంగ నా కొడుకు ఈ లంజ కొడుకు చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్ వద్దు, ఈ అసలు వద్దు, ఇక్కడ వద్దు. నేను అదే చెప్తున్నా. 2 రోజులు నీ ఊసున్నా వడుకు, నీ ఊసు వడుకున్నా వడుసు నీకున్నా, ఇద్దరిని చంపేస్తాను నేను. అన్న ఇది పెద్ద బేవర్స్ అన్న. నాకు నా తండ్రి అని చెప్పుకోవడం నాకు సిగ్గుకుంది. నువ్వు 2 రోజులు అంటే ఆ దొంగ నా కొడుకు 2 రోజుల తర్వాత మళ్ళీ చేస్తాడు. సరే ఏం చేద్దాం చెప్పు. దొంగ నా కొడుకు మళ్ళీ చేస్తాడు. అద్దు, ఇది ఇక్కడ అద్దు, ఇలాంటి బేవర్స్ ఉండాలి ఇక్కడ పంపించేద్దాం. నేను ఉన్నామని చెప్పటం లే, నేను పంపించేస్తాను అంటున్నా. ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు పంపించేద్దాం.
అర్థమవుతుందా? అప్పుడు దాకా నీ అబ్బని కంట్రోల్లో పెట్టుకో. రాని ఎద్దడికి ఓకేనా? ఇప్పుడు అమ్మని బయట దోసేస్తావు, నన్ను బయట దోసేస్తారని ఫోన్ చేస్తుంది. నేను ఎందుకు దోస్తారా? నిన్ను చేసుకునే దానికి ఇదే నాకు, నువ్వు ఏదో ఒకటి చేస్తుంటావని ఆయన ఏదైనా చేసుకుంటాడు. ఏం చేయాలి అప్పుడు చెప్పన్నా? ఆవేశంలో చేసే పనులు కాదు, ఆలోచించి చెయ్యి. రాని బ్రదర్ కొద్దిగా మాకు రిస్క్ ఉంది, ఈ రూము వేరేది, మీరు ఎక్కడైనా సెటిల్ అవ్వండి చెప్పారంటే నిదానంగా లైట్ తీసుకుంటాను. దొంగ నా కొడుకు ఏదో పని నా తండ్రి అని కాదు, ఏదో ఒకటి ఇస్తేనే ఇంకోసారి మారుతాడన్నా. 2 days నీకు నీ హస్బెండ్ దాకా నీ పా నేను ఓకేనా? కానీ ఎక్కడైతే నువ్వు వద్దు, వాళ్ళు ఒప్పుకోవటం ఉందా? ఇంకెప్పుడు చేయను. నువ్వు చేసాను చేయకపోయి నేనైతే చెప్పలేనమ్మా. నువ్వు రిక్వెస్ట్ చేసుకో, ఆయనతో ఉండు, నేనేం ప్రాబ్లం లేదు. నేను 2 రోజులు అయితే నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్తా. నీ హస్బెండ్ వచ్చిన 3వ రోజు కానీ 2వ రోజు కానీ మీరు లైట్ తీసుకుని ఎక్కడైనా రూమ్ తీసుకోండి. సో ఇదైతే సెట్ కాదు, ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఎప్పుడైనా మళ్ళీ నీ ఇక్కడికి రావచ్చు. నేను గ్యారెంటీ ఇవ్వలేను దానికి. ఒకసారి రుచి మరిగినోడు ఇంకా ఎప్పుడైనా వస్తుంటాడు. ఇవన్నీ కట్టేసినా ఎంత చేసినా వాడు మారడు. ఇడే కాదు, ఎవడైనా సరే ఒక ఆడదాని రుచి మరిగినోడు ఎప్పటికైనా వాడు మారడు. సో ఇంక నీ ఇష్టం. 3 days నీకు టైము. ఈడే మాట ఊసులు ఎత్తుకుంటా కంట్రోల్లో ఉండు. మీ హస్బెండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రూమ్ మారండి. ఇది అయిపోయింది. ఈ లంజని పక్కన పెడితే నాకు ఒకటన్నా, నేను ఇప్పుడు చెప్తే స్టేజ్లో నా తండ్రి లేడు, ఆడు సుఖానికి మరిగిండు, వానికి చెప్పుతో కొట్టినట్టు ఏదో ఒక మీరు ఏదని ఇచ్చండి. ఆడికే కాదు నాకు ఇచ్చినా కూడా నేను ఓకే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నా వల్ల నా ఈ దొంగ నా లంచోడికి వీడు అసలు నాకు తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది అన్న. వీడి వల్ల నా వల్ల మా చెల్లి సఫర్ అయింది కాబట్టి, మా చెల్లి చచ్చిపోవడానికి నీకు సిగ్గు ఉందా? మన చెల్లి చచ్చిపోవడానికి కూడా తెలుసాడానికి ఇది సుఖానికి మోజులో ఉండి వింటారా నా కొడుక? మీ కొడుకే విన్నాడు. మీ కూతురు నాతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ వినిపించి ఏడ్ చేశాడు తెలుసా? ఎంత బాధపడింది అన్న మా చెల్లి అనేసి. ఇక్కడికి రావడానికి కూడా కారణం ఆయన అదే. చెల్లి ఎలా చావబోతుందా? చావబోతుంది తెలుసా నీకు? వద్దుగమ్మన్నాను గొడవ చావపోయింది అమ్మ. నాకు తెలిసి నువ్వు ఒక 3 days 4 days అక్కడికి వెళ్ళిపో. అర్థమైందా? ఈ పనులు పెట్టుకున్నా నా కొడుకు ఎక్కడ పోయినా ఇదే సంబంధాలు పెట్టుకుంటాడన్నా. ఆడు పెద్ద బోకరు నా కొడుకు. ఆడు మీకు తప్పుగా అనుకోవద్దంటే మీ వయసుకు తగ్గ ఏడైనా అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తుంది. మీరేం ఫీల్ అవద్దు. అర్థమైందా? తప్పేం లేదు, మీకు చేసుకోండి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే. చూడు దొంగ నా కొడుకు చూడు, ఇంకా పెళ్ళి అంటే కూడా ఏదో ఒక అంటున్నాడు చూడు. పెళ్ళి ఇప్పుడు పెళ్ళి వాడికి. మరి ఇంకోటి మారనండి ఏం చేస్తాను చెప్పు, ఏం చేయాలి అన్న? ఇప్పుడు వాడు చేసుకున్న వేరే వాళ్ళ నుంచి చేస్తే వాడు సంసారంలాగా ఉంటాడా? నేనేమంటానంటే మీ చెల్లికి నీ పెళ్ళి అయిపోయింది, మీ చెల్లికి పెళ్ళి అయ్యి మీరు ఒక దారి అయితే ఓడి దారిని ఎట్టైనా పోని. అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా ఉంటారు. మీరు నీకు సెటిల్ అయ్యావో మీ చెల్లి కాకపోయా ఈ తీరులో ఉంటే ఉన్నదంతా ఈదుకొచ్చి టోలో పెడతాడు. ఏం చేస్తాడు చెప్పు? నువ్వు హ్యాపీగా ఉంటావు. ఈరోజు గొడవ పడ్డావు, నీ భార్య ఫోన్ చేసి వెళ్ళిపోతావు కదా. అవునా కదన్నా? ఇప్పుడు నీ ఫ్యామిలీ ఎక్కువ నేను ఎక్కువ అంటది నీ భార్య, అప్పుడు ఏం చేస్తావు? ఒకటే, ఇప్పుడు నా తప్పు నేను ఒప్పుకుంటా, నా చెల్లిని నేను చూసుకుంటా. నాకు నా తండ్రి వద్దు. అసలు నా తండ్రి కాదు. మనం మాట్లాడుతా ఆడు నా తండ్రే కాదు, నాకు తండ్రి ఇక్కడ మాట్లాడేది. ఆడు నాకు తండ్రి కాదు, నా తండ్రి వద్దు. నేను నా చెల్లి బాధ్యత అంతా నేను తీసుకుంటే ఇక్కడ నుంచి. ఆడు నాకు వద్దు, మొత్తానికే నాకు వద్దు. ఆడు తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుకుంది. ఇదే వచ్చట నా చెల్లికి తెలిస్తే చచ్చిపోతుంది. మీ చెల్లికి పిలిపించా అమ్మ రామ్మని మాట్లాడదాం నాన్న. వాళ్ళిద్దరు మొహాలు నేను చూడలేను అన్న. నిన్ను ఒకే మాట, నేను ఎంత విలువ ఇచ్చిందో మీ ఇద్దరికి ఆలోచించు. వద్దన్న, నేను ఇక్కడ పిలుచుకురాలేదు. వద్దు వద్దు. నా తండ్రి లాంటి తెలిస్తే నా చెల్లి ఫస్ట్ చచ్చిపోతుంది అన్న. వాళ్ళిద్దరికి చెప్పి అయిపోయి అలసిపోయాను అన్న. నాకున్నది నువ్వు ఒక్కడవే నా ఆదరవా, ఏమైనా హెల్ప్ చేసి చేయని ఏడ్చింది. అమ్మ రామ్మ నేను చేస్తానమ్మా, నీకు నా సాయి శక్తులు చేస్తాను, వాళ్ళిద్దరు లేకపోతే నేనున్నానమ్మా నీకు అన్నయ్య గారు రామ్మ అని చెప్తే, ఈరోజు నేను పిలుచుకొస్తానని ఫోన్ చేసి చెప్పా. అన్న అవసరం లేదన్నా, వాడి మొహం కానీ మా నాన్న మొహం కానీ అసలు చూడలేనన్నా. ఎందుకంటే అంత హీనంగా అయిపోయినారన్న వాళ్ళు నా దృష్టిలోనే. చాలా థ్యాంక్ యూ అన్న, నువ్వు నా చెల్లిని కాపాడావు. కానీ నాకు ఈ తండ్రి వద్దు. నాకు ఈ తండ్రి అసలు వీడు వద్దు. నాకు తండ్రి లేడు అనుకుంటాను, చచ్చిపోయాడు అనుకుంటాను. నాకు నా చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది. ఈడేం చేయలేదు. నేను నా చెల్లి స్వతహాగా కష్టపడి మీదకి వచ్చామన్నా. ఈ నా దొంగ లంజవాడుకు వద్దు. నాకు ఈడు ఎక్కడున్నా ఇదే కథలు, ఇదే బయట ముచ్చట. రేపు తెలిస్తే నా చెల్లి పరువు పోతుంది, నా పరువు పోతుంది అన్న. నాదంటే పక్కకు పెట్టేసాను నేను. నా మ్యారేజ్ అయిపోయింది. కానీ నా చెల్లె నా తండ్రి లాంటి వాడని తెలిస్తే నా పరువు పోతుంది, నా చెల్లికి సంబంధం రావన్నా. ఇదంతా వద్దు. ఈ దొంగ నా కొడుకు నాకు అవసరం లేదు. ఈడు ఎంత సంసార లెక్క మారినా కూడా ఇది బయట మళ్ళీ ఎక్కడికి పోయినా ఇప్పుడు ఇలా ఉండడు. కుక్కతో కంకర్లాగా ఈ దొంగ నా కొడుకు నా చెల్లి జీవితం నాశనం చేశాడు. సిగ్గుండాలన్న వీడికి. ఫస్ట్ నేను నా చెల్లిని వీడి మీద పెట్టిపోయినప్పుడు పెళ్లి చేయాలి, బాధ్యత ఉండాలని నా కొడుక్కి. ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఉన్నావు. నువ్వు వాళ్ళ అత్తగారింటి దగ్గర తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ ఎంత భయపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత చెప్పుకుంటారు నీ గురించి? మంచిగా చెప్పుకుంటారా? సిగ్గుండాలి కొద్దిగా. అటు చూసినావన్నా ఎంత ఎంత నంగనాచిలాగా. నాన్నకి ఎంత వయసు, వాళ్ళ మామ దగ్గర వాళ్ళ అత్త దగ్గర వాళ్ళ వైఫ్ దగ్గర ఏం చెప్పాలి ఆయన సమాధానం? రేపు నీ కూతురికి పెళ్ళి అయ్యి ఇలాంటిది ఉందని తెలిస్తే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుంది అత్తగారింట్లో? అయినా ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ దొంగ నా కొడుకు కూతురిని కూడా కామంతో చూస్తాడు అన్న. వీడు అసలు మనిషే కదా.
ఇలాంటి వాడు వద్దా? ఏందిరా ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు ఎట్రా నువ్వు? గమ్మున్నా నాకు కొద్దిసేపు మరి చూసావా ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా? తాట తీస్తా నేను మాట్లాడేవంటే చెప్తా ఉంటే నువ్వు అరస్తాంలో తప్పు చేసింది కాకుండా మళ్ళా నా కొడుకు మా తాతలు సంపాదించిన ఆస్తులు పట్టుకొని ఇంకా వీడు జల్సాలు చేస్తున్నాడు నా కొడుకు. పోయి కేసు పెట్టి తెగించిపోయింది నేను లోపల మొత్తం మీ పేరు రాపించుకోండి. 1000 రూపాయలకి నేను ఏడ్చింది తెలుసా మీ చెల్లి? కాలేజ్ ఫీజు కట్టాలన్నా 1000 రూపాయలు లేదన్న నా దగ్గర. మా అన్నని మా నాన్న నేను చేయి అడగలేనన్న నింది. నాకు ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకునేది తెలియదన్నా. నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప నాకేం లేదనింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. సారీ అన్న, కేసులు అంటే నా ఫ్యామిలీ పరువు పోతుంది. కేసులు కాదన్నా, ఒక ఆడబిడ్డ వయసుకు వచ్చిన ఆడబిడ్డ 1000 రూపాయలు చేయి జాపి వేరే వాళ్ళని అడగాలంటే ఎంత బాధేస్తుందన్నా. ఈ లంచోడికి అప్పుడు ఆలోచించాడా వీడు? వీడిని సమాజం ఎట్టుందంటే ఏదైనా హెల్ప్ అడిగితే రాంగ్ రూట్లో ఆలోచిస్తున్నారు, వస్తావని లెక్కలు అడుగుతారు. కానీ మీ చెల్లి సూసైడ్కి వెళ్ళింది, 1000 రూపాయలు లేక సూసైడ్కి వెళ్ళింది తెలుసా? మీకు అవన్నీ తెలియదు. మీ సుఖాలు మాత్రం చూసుకుంటారు. నా సారీ అన్న, కేసులు అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ పరువు పోతుంది. నేను ఒక ఆడబిడ్డలాగా వదిలేస్తున్నాను నేను ఈరోజు. ఇంకొకసారి ఇలాంటివి అయినాయి అనుకో, ఆడబిడ్డ మగబిడ్డ చూడండి మళ్ళీ కోసిడిమే ఒక్కడ. తెలియక నేను ఫస్ట్ టైం కాబట్టి వదులుతున్నా. నీది ఇంకొకసారి రిపీట్ అయింది అనుకో, ఆపరేషన్ చేపిస్తా కింద. ముందుగా చెప్తాను నీకు ఇది. గుట్టిగా నీ కూతురికి పెళ్లి చేసిన వేడని చావు, నేను అడగను. కన్నాదానికి ఒక ఇంటికి పెళ్లి చేసి పంపించి, నీకు ఇష్టం లేదా ఎక్కడైనా చచ్చిపో, ఆయన చూసుకుంటాడు పెళ్లిగాడ. అంతేగాని దాంట్లో తిరిగి రొటేషన్ చేసి నువ్వు అక్కడ గందరగోళం చేసి ఇంటి ఉండి ఎఫ్ఐఆర్లు మళ్ళీ బయట పెట్టి ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం చేయొద్దు. అర్థమవుతుందా? నేను పోయి నాకు మళ్ళీ ఇద్దరు కొట్లాడతారా? ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు. అర్థమవుతుందా? నీ చెల్లి మీద నీకు బాధ్యత ఉంటే, అర్థమవుతుందా? మీ చెల్లి జీవితం నిలబడాలంటే ఓడితో నీకు సంబంధం ఇంకా. నీకు దమ్ముంటే నీ చెల్లికి ఒక పెళ్లి చెయ్యి. ఓకేనా, నేను చూసుకుంటాను. నా చెల్లి బాధ్యత నా వల్ల కూడా కాదనంటే నేను చూసుకుంటా. లేదన్నా, నా చెల్లి బాధ్యత అంతా నేను ఎత్తుకుంటా. నాకు వాడికి ఏదన్నా ఒకటి చెప్పుతో కొట్టినట్టు, నా తండ్రిని కాదు చెప్పుతో కొట్టినట్టు మీరే ఏదన్నా చేస్తా. కేసులు మాత్రం వద్దు. ఆ బేవర్స్ ముండకు కూడా ఏదన్నా ఒక పనిష్మెంట్ కావాలన్నా నేను చూసుకుంటా. ఆడు వీళ్ళ హస్బెండ్ ఎంత మంచోడు అంటే వచ్చి నన్ను బతిలాడాడన్న రూమ్ కోసమని. ఏదో పోనీలే ఒక్కడు కష్టపడుతున్నాడు అని చెప్పేసి దీని ముఖం చూడకుండా నేను ఇచ్చానన్న రూము. ఇది మంచోళ్ళకే ఇలాంటి వాళ్ళు తగులుతారన్న. నాకు అదే ఆశ్చర్యం, మంచోళ్ళకే ఇలాంటి వాళ్ళు తగిలేదు. నువ్వు వీళ్ళిద్దరి గురించి మర్చిపో, ఏం జరగలేదు అనుకో. చెల్లిని మాత్రం చూసుకో. అన్నా నా పరిస్థితి కూడా బాగాలేదన్నా అన్నావంటే నేనున్నా నీకు. ఓకేనా? నీకు ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తా. సో నేనేమన్నానంటే అన్నా నాకు తెలియదు అని ఇప్పుడు దాకా నాకు తప్పైంది అన్నావు కాబట్టి నేను చెప్తున్నా. నీకు తెలుసుంటే నీ దాకా రానిచ్చాను అసలు ఇది. ఎందుకంటే నువ్వు లైట్ తీసుకున్న తర్వాత నీకు చెప్పే ప్రయోజనం లేదు. అర్థమైందా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కానీ వాడికి మాత్రం వాడికి దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలన్నా. అలా అయితేనే నాకు ఇంకేం వద్దు. ఇలా వీళ్ళిద్దరు ఇంకొకసారి కలిసేది కానీ ఏదైనా మాట్లాడదు కానీ ఒక ఫోటో తీసి పంపించు నాకు. ఓకే, ఏమొస్తుంది మీ ఇద్దరికే? నేనే చంపేస్తా వాళ్ళిద్దరిని, నేనే చంపేస్తా. చంపి జైలుకు పోవడానికి సిద్ధం. వాళ్ళిద్దరు కనుక ఇంకోసారి కలిసి ఉంటే నేను ఇద్దరిని తగలెట్టేస్తా. సుఖం కావాలో చచ్చిపోవాలో మీ ఇష్టం కోరుకోనమ్మా. ఆయనతో మళ్ళీ కలిసి కానీ సుఖం పొందుతావు, ఆయన కంట్లో పడి కానీ చచ్చిపోతావో నీ ఇష్టం. అర్థమైందా? ఎందుకంటే ఆయన ఆపేదానికి అర్హత లేదు. వాళ్ళ నా తండ్రి జీవితం, కూతురు చెల్లి జీవితం ఇద్దరు నాశనం చేస్తున్నావు నువ్వు. ఫస్ట్ సారి చెప్పినాము, వినకపోతే ఇంకా నీ ఇష్టం. ఓకే సరే అన్న. ఇంకనైతే నా ఒక్క మాట గొడవలు అయితే పెట్టుకోవద్దు. ఓకే అన్న. నా మీద రెస్పెక్ట్ ఉంటే ఆయన నుంచి ఎత్తబాక ఆయనతో మాట్లాడద్దు. ఓకే అన్న. అమ్మాయికి ఏం కావాలి, చెల్లికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేనుండా. నాకు ఫోన్ చేయి, నాకు కూడా ఫోన్ చేయి. నీ చెల్లే కదా నా చెల్లి కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, మీరు ఇద్దరు వెళ్ళిపోండి, బయట పోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఒక రూమ్లో ఉండొద్దు, సైడ్ వెళ్ళిపోండి. ఇంకా అన్నా చెల్లి జీవితం కోసం నేను ఇలా చేశాను. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఆయన ఏదైనా చేసి ఆ అమ్మాయి ఏదైనా చేస్తే నువ్వు రిస్క్లో పడిపోతావు. నువ్వు రిస్క్లో పడితే చెల్లి మళ్ళీ ఇంకా లైఫ్ డేంజర్లో పడిపోతుంది. నేను ఇవన్నీ మర్చిపోతాను. నా చెల్లికి ఒకటి నాకు ముచ్చట తెలిసి, నా చెల్లి సూసైడ్ చేసుకుందని నా దగ్గర అనేది నేనే నా చెల్లి బాధ్యతలు తెచ్చుకుంటాను. ఒక్కటే రిక్వెస్ట్, నేను గొడవలు అయితే పెట్టుకోవద్దు. వాళ్ళిద్దరితో నీకు బాధ్యత. ఒకటన్నా నా తండ్రి ఇలాంటి నాకు నా చెల్లి తెలియదు అన్న. బయటపడేదాకా ఊరికి తెలియదు అన్న. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే గొడవలు పెట్టుకోకుండా నా తండ్రి లేట్ చచ్చిపోయాడు అనుకొని నీ చెల్లి జీవితాన్ని హ్యాపీగా చూసుకో. ఒకటే అన్న, నా తరపున రిక్వెస్ట్, మా చెల్లికి మాత్రం నా తండ్రి ఇలాంటి తెలియదు. నా చెల్లి చచ్చిపోద్దు అన్న, ఇది వద్దు. నేను ఇక్కడ నుంచి నా బాధ్యతను తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ అన్న, మా చెల్లిని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. ఇప్పుడు ఈ వీడియో అయితే పెట్టాను వద్దా? నేను చెప్పినా అంటే పెట్టను. నాకైతే ఏంటంటే నా బాధ ఏంటంటే ఇలాంటివి ఈ వీడియో చూసి చాలామంది మారుతారని నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతాను. మీ ఫేస్ అయితే కనబడి సో పెట్టమంటే పెడతాను, వద్దన్న అంటే ఆపేస్తాను. అన్న ఇలాంటి వీడియోలు పెట్టాలన్న, కాకపోతే నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే నా
నా ఫోటో కానీ మా ఫాదర్ ఫోటో కానీ రానియకన్నా ఏం చేస్తా మా ఫ్యామిలీ పరుగు పోతుంది. అవసరమైతే ఆ ముండ ఫోటో పెట్టించుకో, ఆ లంజ ముండ ఫోటో పెట్టు, దాని జీవితం నాశనమైనా ఓకే. వద్దన్న, ఒకరి జీవితం నాశనం చేసే కోరుకోవద్దు. ఆ అమ్మాయి జీవితం నమ్ముకుని ఎంతమంది ఉంటారు, మనకు వద్దది. నువ్వే చెప్పావు వాళ్ళ హస్బెండ్ మంచోడన్నా అని, మరి దాన్ని చూస్తే వాళ్ళ హస్బెండ్ నాశనం అవుతారు కదన్నా. వద్దు, మనకు అలాంటివి ఏం ఇబ్బందులు వద్దు. చెల్లిని మంచిగా చూసుకో, నీ ఫేస్లో అయితే రానివ్వను. ఓకే అన్న, ఫేస్లో అయితే రానియకు, నేను చేస్తాను. కానీ ఇలాంటి వీడియోలు చేయన్నా, ఇలాంటి బేవర్స్ ముండలు పెట్టుకునే ఎఫర్ట్స్ అన్ని నువ్వు బయటికి మీ support దానికి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్స్ అన్న. అన్న. మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తారా